హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు సాయి ప్రసన్నతో. ఈ రోజు నేను మటన్ కర్రీ విత్ బగారా రైస్, పప్పు గారెలు ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏమేమి ఆ? ఏమేమి మటన్ కర్రీ, బగారా రైస్, పప్పు గారెలు. మటన్ కర్రీ అంటే ఓకే కానీ బగారా రైస్ పప్పు కర్రీ ఆ, ఒకసారి ట్రై అయితే ఏమైతుంది? మర్చిపోయినా మొత్తం ఎట్లయింది బుక్ అయింది. ఎప్పుడు అట్లా అవుతుంది? ఒకసారి ట్రై చేస్తా. నీతో ఏమైంది మొన్న బుక్ చేసిన షిరా ఎట్లా అంటారు? చేసి చూపిద్దా? ఏమంటావు? బెట్ కడదామా? చెయ్యి చూద్దాం. ఎంత బెట్ ఎంత? ఫోన్ 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 ₹1000 బెట్. ఓకేనా? ఓకే. ఎంత డిగ్రేడ్ చేసి పడేసిండు కదా నన్ను. ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ జరిగింది, ఇది ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. అందుకే నన్ను అట్లా కాన్ఫిడెంట్గా బెట్ కట్టిండు. అయితే ఒక రోజు ఏమైంది అంటే, ఫస్ట్ టైం అన్నట్టు మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత, నాకు బిఫోర్ వంటలు ఏం రావు, ఆఫ్టర్ షిఫ్ట్ అయిన తర్వాతనే వంటలు నేర్చుకున్నాను. అయితే మా చెల్లి వచ్చిన తర్వాత అడిగిన ఏం చేయాలి అంటే, అప్పుడు వినాయక చవితి, సో పన్నీర్ కర్రీ చేయమన్నది. అట్లా అని చెప్పేసి బగారా రైస్ పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పేసి చేసిన. ఇక బగారా రైస్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం ముగ్గుగా అయిపోయింది. వాటర్ ఎంత పోయాలి, మెజర్మెంట్స్ అన్ని మా మమ్మీని ప్రతిదీ అడిగినా కూడా నాకు ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఆ రోజు అసలు భలే జోక్, ఎందుకంటే పన్నీర్ కర్రీ బాగానే సెట్ అయింది, కాకపోతే బగారా రైస్ నేను ఎప్పుడు కూడా చేయలేదు. ఈవెన్ పన్నీర్ కర్రీ చేస్తుంటే అట్లీస్ట్ చూసినా కానీ బగారా రైస్ జోలికన్నా పోలేదు. అందుకని చెప్పేసి మొత్తం ముగ్గుగా అయింది. ఇంకా సాంబార్ చేసుకొని సాంబార్లో తిన్నాము. సాంబార్లో కొంచెం ముగ్గుగున్నా బెటర్ అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి సాంబార్ తోటి అట్లా చేసేసినాం. మా చెల్లె జీవితంలో కూడా మర్చిపోదు కావచ్చు నా ఉగ్గు అన్నాన్ని. బాటల్లో పడిపోయి నేను అసలు ప్రాసెస్ చెప్పడమే మర్చిపోయాను. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత లవంగాలు, యాలకులు వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను. ఆ తర్వాత పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. మనము ఇంతకు ముందు ఏవేవైతే వేసినామో అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం మటన్ వేయాలి. మటన్ ఆయిల్లో ఎంత మంచిగా ఉడికితే టేస్ట్ అంత బాగా అనిపిస్తుంది కదా. ఒకసారి మూత తీసి మటన్ ఎలా ఉందో చూద్దామా. మటన్ మంచిగా ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత వాటర్ ఎలా తేలుతుందో చూసారా. అలాంటి టైంలోనే మనకి ఎంత కావాలో అంత మన టేస్ట్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. నాకైతే హాఫ్ కేజీ మటన్ చూసినా అబ్బా అది రేపటి వరకు అన్నా ఒడుస్తుందా అని అనిపిస్తుంది. అదే కిలో చికెన్ చూసినా కూడా అబ్బా ఇది తొందరనే అయిపోతుందేమో అనిపిస్తుంది. అంటే నాకు చికెన్ అంటే బాగా ఇష్టం, మటన్ అంటే పెద్ద ఎక్కదు. కానీ ఏం చేస్తాం లేండి, అప్పుడప్పుడు ఇది కూడా తినాలి కదా. నీ కారంలో కూడా కొంచెం సేపు ఉడకనిద్దాము. అయితే నేను ఇక్కడ బగారా చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసిన. మా ఆయనకి నెయ్యిలు అవన్నీ అంటే పెద్ద పోవు, అందుకని చెప్పేసి అడుగుతున్నా మరి ఎంత వేయాలి ఏంది అని. లేకపోతే కొంచెం ఎక్కువైనా కూడా తినడు మా సార్, అందుకని చెప్పేసి నేను అడుగుతున్నా అక్కడ. ఆయిల్ ఇంకా నెయ్యి మంచిగా వేడైన తర్వాత నేను అందులో హోల్ మసాలాస్ వేస్తున్నాను. మా సిసిరని చూస్తున్నారా, రైస్ అడుగుతుంది ఆమె, నాకు బాగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. అందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ యాడ్ చేశాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. అల్లం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. ఆ తర్వాత ఉప్పేసాను. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసినట్టున్నా, మరి చూపించలేదు అనుకుంటా. ఒకసారి మన మటన్ ఎలా ఉందో చూద్దాము. మటన్ కారానికి మంచిగా పట్టి ఆయిల్ మంచిగా తేలుతుంది. ఆ టైంలోనే 2 గ్లాసుల వాటర్ అయితే నేను ఇక్కడ పోసుకున్నాను. అయితే నేను మా మమ్మీని అడిగుండే, మమ్మీ కారము ఇంకా వాటర్ ఇవి ఎట్లా మెజర్మెంట్ చెక్ చేసుకోవాలని. మా మమ్మీ నాకేం చెప్పింది అంటే, మనం ఎప్పుడైతే కారం వేస్తామో అప్పుడు మన కళ్ళకి నిండుగా కనిపిస్తుంది కదా, అప్పుడు కారం కారం కరెక్ట్ ఉన్నట్టు. అది వాటర్ ఎట్లా పోసుకోవాలి అని అంటే, చికెన్కి వాటర్ అటు ఇటు అయినా ఓకే, అంటే చికెన్లో కొంచెం తక్కువైనా ఓకే, కానీ మటన్కి మాత్రం ముక్క మునిగేదాకా పోసుకోవాలని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఇదే ఫాలో అవుతున్నా. నాకు ఇది ఇట్లనే వర్కౌట్ అవుతుంది. అది ఈవెన్ ఎవరికైనా తెలియకపోతే ఇది ఫాలో అవ్వండి. నేను బగారాకైతే 2:1 రేషియోలో వాటర్ పోసుకున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అయితే అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, రైస్ని చాలాసేపు నానబట్టిన. ఆ తర్వాత కూడా నేను 1:2 రేషియోనే ఫాలో అయినా. అప్పుడు నాకు అయింది పెంట పెంట. సో ఇప్పుడు ఏం చేసిన అంటే, అసలు అన్నాన్ని నానబెట్టడాలు అట్లాంటి ప్రాసెస్లు ఏం చేస్తలేను, ఇంకా డైరెక్ట్ అట్లా చేసేస్తాను అన్నట్టు. మా ఆయన అన్నాడనో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ అన్నం అయితే భలే కుదిరింది. వాటర్ కొంచెం కూడా తక్కువ కాలేదు, అట్లా అని చెప్పేసి మెత్తగా అస్సలు కూడా కాలేదు. టేస్ట్ మాత్రం భలే కుదిరింది. ఈ టైంలో మా మమ్మీకి 4-5 సార్లు ఫోన్ చేసి, మమ్మీ ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఏం చేయాలి అని అడిగితే మా మమ్మీ చిరాకు లేసి అదే అవుతుంది ఫోన్ కట్ చేయని ఉండే. లాస్ట్కి అయితే నా అన్నం అయితే భలే కుదిరిందబ్బా. మటన్ కర్రీ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత గుమ్మగుమ్మలు ఎలా వస్తున్నాయి అంటే టెంప్టింగ్ అనిపిస్తుంది. కొంతమంది అయితే స్మెల్ చూసి కారం ఎక్కువైంది, కారం తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైందని కూడా చెప్తారంట. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లా చేస్తారు చెప్పండి. ఇక్కడ నేనైతే ధనియాల పొడి యాడ్ చేశాను. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేశాను. అండ్ అందులో కొంచెము పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేశాను.
అబ్బో గారెలు చేస్తావా అన్నంత రేంజ్లో నన్ను తక్కువ చేసి మాట్లాడండి కదా. అవును నాకు రావు చేయడము, సో నాకు వస్తుంది, నేను నేర్చుకుంటా, నేను చేయగలుగుతా అని చూపించాలి కాబట్టి శనగపప్పు నేనైతే ఒక 3 గంటల ముందు పెట్టుకున్నాను. పప్పు బ్యాటర్ కోసం అని చెప్పేసి నేను అందులో కొంచెము పుదీనా, కొత్తిమీర, గార్లిక్, జీరా, సాల్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పప్పు గారెలు వేస్తున్నాను. అయితే చిన్నప్పుడు మా మమ్మీ ఏదో పని చేసుకుంటా అంటే ఇదే పప్పు గారెలో సంథింగ్ ఏదో చేస్తుంది, నేనేస్తా అని చెప్పేసి వేసిన తర్వాత అందులో ఏంది అంటే బాగా ఆయిల్ ఉంది. నేను ఇట్లా సడన్గా వేసరికి నాకు రిటర్న్ వచ్చింది, నా చెయ్యి మీద పడింది, కాలింది అన్నట్టు బాగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అసలు చేయాలంటేనే భయం అవుతుంది, అప్పుడు బాగా సఫర్ అయిన దానివల్ల. కానీ ఇప్పుడు మా మమ్మీ మళ్ళీ నాకు ఇంకొకటి చెప్పింది టిప్ ఇక్కడ. ఆయిల్ తక్కువ వేసుకుంటేనే మనకి చిల్లదు. సో నేను కూడా తక్కువ వేసుకొనే వేస్తున్నాను. నేను గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా, అందుకని చెప్పేసి అట్లా లావుగా వేయాల్సి వస్తుంది. సన్నం వేద్దామని ట్రై చేస్తే చినిగిపోతుంది, అందుకని చెప్పేసి లావుగానే వేసిన. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నేను వేస్తా అంటే ప్లేట్లో ఖాళీ అయిపోతున్నాయి. మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఈ టేస్ట్ ఎట్లా సెట్ అయిపోయినాయా అని. నేను తింటున్నా అనుకునేరు లేదండి, మా ఆయనే తింటున్నాడు. నేను అనుకుంటున్నా నాకు ఒక్కసారన్నా సురుకు తగలకుండా ప్రాసెస్ ఎట్లా కంప్లీట్ అయిపోతుంది అని. అందుకని చెప్పేసి ఒకసారి అయితే తగిలింది సురుకు. నేను ఆయిల్ చేసే ప్రాసెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారన్నా చెయ్యి కాలాల్సిందే. సో ఈ రోజు కూడా కాలింది. పప్పు గారెలు చేసి చేసి నాకు చిరాకు వచ్చేసి ఈ గారెల బదులు బజ్జీలు వేసేసిన. ఎండ్ ఆఫ్ ది డే టేస్ట్ అవే కాబట్టి ఇంకా అట్లనే చేసిన. నా పప్పు గారెలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో, మా ఆయన రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఏమైంది, టేస్ట్ ఎట్లుంది? 1000 రూపాయలు నువ్వు గెలిచినవా నేను గెలిచిందా? టేస్ట్ మంచిగా ఉంది, నువ్వే గెలిచినవులే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.